ఆటలలో కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. వారిని పించ్ హిట్టర్స్ అని అంటారు. పించ్ హిట్టర్స్ అనగా ఈ పించ్ హిట్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు కానీ బరిలోకి దిగితే ఆట అంతా కూడా తారుమారు అయిపోద్ది. ఓడిపోయే పరిస్థితి ఉన్నా సరే తారుమారు చేసేస్తారు. ఉదాహరణకి మన క్రికెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా సాధారణమైన ఆటగాళ్ళు కాదు, పించ్ హిట్టర్స్ అని అంటారనమాట. వీరు గని బరిలోకి దిగితే అది బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా సరే ఆట ఓడిపోతున్న పరిస్థితుల్లో కూడా దాన్ని గెలిపించే సత్తా కలిగి ఉన్నవారు. వీళ్ళు దిగినప్పుడు ప్రత్యర్థికి కూడా వెన్నులో భయము పుట్టే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభించే ముందు ఈ పించ్ హిట్టర్స్ లేదంటే ఈ వ్యక్తులను మీకు పరిచయం చేశానంటే, చదవబడిన ఈ యొక్క సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం అంతట్లో కూడా మనకి ఇలాంటి పించ్ హిట్టర్ అనే వ్యక్తి ఒకడు కనిపిస్తాడు. ఇక 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము చూసినప్పుడు దావీదు గొలియాతుకి మధ్య ఉన్న యుద్ధాన్ని మనము చూస్తాం. ఇక దావీదుకి గొలియాతుకి మధ్య ఇంత యుద్ధము, ఇంత భయంకరమైన వాతావరణము ఎందుకు బయలుదేరింది, ఎందుకు ఏర్పడినది అన్నట్లయితే, అబ్రహాముకి ఆది కాండంలో దేవుడు ఒక వాగ్దానాన్ని చేసినట్టుగా మనం చూస్తాము. ఆ వాగ్దానములో నిన్ను పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను వాగ్దాన భూమిగా ఇస్తాను అని చెప్పి, అదే వాగ్దానము ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువ, తర్వాత కాలేబు వీళ్ళందరికీ కూడా దేవుడు అదే వాగ్దానాన్ని ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు. యెహోషువ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ వాగ్దానములో ఈ ఫిలిస్తీయుల దేశంలో అనగా పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారు అడుగుపెట్టిన సన్నివేశాన్ని మనం యెహోషువ గ్రంథం అంతా చదివితే అర్థమవుతుంది. అయితే ఈ ఫిలిస్తీయుల దేశమునంతా కూడా స్వాధీనపరుచుకున్నారు, కానీ గాతు అనే పట్టణాన్ని వారు స్వాధీనము చేసుకోలేదు. ఎందుకు అని అన్నట్లయితే ఈ ఫిలిస్తీయులు చాలా యుద్ధ వీరులు, యుద్ధ శౌర్యము కలిగిన, యుద్ధ తంత్రము కలిగిన మనుష్యులు. వీరిని చూస్తేనే సకము మనిషి చచ్చిపోయేంతంత బలము కలిగిన వారు, ధైర్యము కలిగిన వారు ఈ ఫిలిస్తీయులు. ఈ ఇశ్రాయేలీలు ఈ పాలు తేనెలు ప్రవహించు కానా దేశంలో అన్ని ప్రాంతాలని వారు స్వాధీనం చేసుకున్నారు, కానీ ఈ పట్టణాన్ని వారు స్వాధీనం చేసుకోలేదు. మరి ప్రాముఖ్యంగా 17వ అధ్యాయం 2వ వచనంలో 1వ వచనంలో చూసినట్టు ఏలా లోయ అనే ప్రాంతాన్ని కూడా వారు స్వాధీనం చేసుకోలేకపోయారు. ఎందుకంటే అది ఇంకా ఫిలిస్తీయుల ఆధీనంలో ఉంది కాబట్టి. ఇశ్రాయేలుకి ఫిలిస్తీయులకి ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రాంతం కొరకు ఎప్పుడు కూడా యుద్ధము జరిగేటువంటి పరిణామాలే మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తాయి. గొలియాతు అనే వ్యక్తి సవాలు విసురుతున్నాడు, మీలో ఎవరైనా ఉంటే నా మీదకి రండిరా అని చెప్పి. అయితే ఇశ్రాయేల్ అందరూ కూడా భయపడిపోయాడు. అటువంటి సమయంలో 17 ఏళ్ల కుర్రవాడైన దావీదు నిలబడి గొలియాతును చంపినట్టుగా 17వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. అయితే చెప్పబడిన విషయాన్ని బట్టి చదవబడిన 17వ అధ్యాయము 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 52 నుండి 54 వరకు, లేదంటే ఆ చాప్టర్ ఆ యొక్క అధ్యాయం అంతటిని ఉద్దేశించి మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటంటే, బీ ద లార్డ్స్ రిప్రజెంటేటివ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అనగా యుద్ధ భూమిలో దేవుని యొక్క ప్రతినిధిగా వహించుట. ఏంటండి? యుద్ధ భూమిలో దేవుని యొక్క ప్రతినిధిగా వహించుట. అయితే సర్వసాధారణంగా యుద్ధ భూమిలో ఎటువంటి సైనికుడికైనా 2 లక్షణాలు కలిగి ఉండాలి. ఏంటి ఆ 2 అని అన్నట్లయితే, మొదటిది బలము, రెండవది ధైర్యము. చెప్పండి, బలము, ధైర్యము. అయితే బలము లేకుండా ధైర్యముతో కేవలం మనం విజయాన్ని పొందలేం. బలము ధైర్యము 2 కూడా కావాలి. ఒకవేళ బలం ఉండి ధైర్యము లేకపోతే తన యొక్క బలం అంతా కూడా వృధాగా అయిపోతుంది. బలము ప్లస్
ధైర్యము రెండు కలిపితేనే విజయము అనేది యుద్ధ భూమిలో ఏ సైనికుడికైనా ఇవ్వటం అనేది మనం చూడగలుగుతాం. ఇందాకడే చెప్పాను, క్రికెట్లో పిచ్ హిట్టర్స్ ఉంటారని చెప్పి, ఏ ఆటలోనైనా సరే ఈ ఆటగాడికి బలము ఉంటుంది, ధైర్యము కూడా. ఓడిపోతున్న సమయంలో తన ధైర్యమే తనకి ఆయువుగా నిలబడి టీం అంతటిని కూడా, జట్టంతటిని కూడా విజయం వైపు మార్గాలు తీస్తాడు. బలము లేకపోయినా, ధైర్యం లేకపోయినా తనతో పాటు తనకు జట్టు ఓడిపోద్ది, యుద్ధ భూమిలో సైనికుడు కూడా ఓడిపోతుంది. మొదటిగా చదవబడిన 17వ అధ్యాయంలో యుద్ధ భూమి ఏంటో మనం చూద్దాం. 1 నుంచి చదవండి. ఫిలిస్తీయులు తమ సైన్యమును యుద్ధమునకు సమకూర్చి యోధా దేశములోని షొకోలో కూడి ఎఫెస్తామిము దగ్గర సొకోకును అజేకాకును మధ్య దిగియుండగా సౌలును ఇశ్రాయేలును కూడివచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంతులను ఇశ్రాయేలీలకి ఫిలిస్తీయులకు ఏ యుద్ధ భూమి ఏది అని మనం చూసినప్పుడు ఈ 1వ వచనం చివరి భాగంలో కనిపిస్తుంది ఏలా లోయ. ఈ ఏలా లోయకున్న సిగ్నిఫికెన్స్ అనగా విశిష్టత, ప్రాముఖ్యత 3 విషయాల్లో మనం గ్రహించగలగాలి. మొదటిది, ఏలా లోయకున్న భూభాగం యొక్క పరిస్థితి అనగా జియోగ్రాఫికల్గా, భౌగోళిక పరంగా ఏలా లోయ సుమారుగా 2 కొండలకి మధ్యలో, లేదంటే ఇటువైపు అటువైపు కొండలకి మధ్యలో ఈ లోయ అనేది మనకి నేటికి కూడా ఇశ్రాయేలు దేశం వెళ్ళినట్లయితే మనకి అక్కడ కనిపిస్తుంది. ఈ ఏలా లోయ యెరూషలేము పట్టణానికి సుమారుగా 26 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది. ఈ ఏలా లోయ గుండా ఒక నది వర్షాలు ఉన్నప్పుడు బీభత్సంగా ప్రవహిస్తుంది, వర్షాలు లేనప్పుడు కొంచెం ఎండిపోయే పరిస్థితిలాగా మనకి కనిపిస్తుంది. ఇలాంటి లోయ వర్షాలు లేనప్పుడు అది ఒక ఉన్నతమైన యుద్ధ భూమిగా మనకి అక్కడ కనిపిస్తుంది. రెండవది, అగ్రికల్చరల్ సిగ్నిఫికెన్స్ అనగా వ్యవసాయ పరంగా దానికి ఉన్న ప్రాముఖ్యత. ఉన్నతమైన పోషకాహారాలకు ఒక మంచి ప్రాముఖ్యమైన ప్రాంతంగా ఇక ఫిలిస్తీయుల దేశంలో, కానా దేశంలో ఇక ఏలా లోయను మనం చూడగలుగుతాం. మూడవది ఏమిటి అన్నట్లయితే ఇది ఒక యుద్ధ భూమిగా మనకు కనిపిస్తుంది. యుద్ధ భూమిలో దిగినప్పుడు స్ట్రాటజీస్ ఉండాలి, అనగా వ్యూహాలు అనేది చాలా ఎక్కువ ఉండగలగాలి. ఈ యొక్క ఏలా లోయ చుట్టూ అనేకమైన కొండలు ఉండటం వల్ల ప్రత్యర్థిని ఎలా చంపాలో, ప్రత్యర్థిని ఎలా ఎదిరించాలో వ్యూహాలు వేయడానికి అన్ని రకాలుగా సరిపోయిన స్థలముగా మనకి కనిపిస్తుంది. ఇది ఇక ఏలా లోయ యొక్క ప్రాధాన్యత. అయితే యుద్ధ భూమిని చూసాం, చెప్పబడిన టైటిల్లో యుద్ధ భూమిని చూసాం. రెండవది, యుద్ధ భూమిలో ఉన్నప్పుడు యుద్ధము చేసే సైనికులు ఉంటారు, వారి యొక్క ప్రత్యర్థులు కూడా ఉంటారు. ఎవరి ఆ ప్రత్యర్థి అని మనం చూద్దాం. చదవండి, 4వ వచనం నుండి చదవండి. గాతువాడైన గొల్యాతు అని సూర్యుడు ఒకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూల జానెడు ఎత్తు మనిషి, అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధ కవచమును ధరించెను. ఆ కవచము 5000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్ళు రాగి కవచములను, అతని భుజములను మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని ధోని అంత పెద్దది. మరియు అతనికి ఈటె కొన 600 తులముల ఇనుమును ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవుచుండెను. యుద్ధ భూమి ఏలా లోయ అని చూసాము. యుద్ధములో ప్రత్యర్థి ఎవరు ఇశ్రాయేలుకి అన్నట్లయితే ఫిలిస్తీయులు మరి ప్రాముఖ్యంగా గాతు వాడైన గొలియాతు అనే మాటకు గల అర్థము ఏమిటి అన్నట్లయితే ఎగ్జైల్ అనగా చెర అని అర్థం. అంతేకాకుండా చెరలోనికి నడిపించేవాడు అని గొలియాతు అనే పదానికి అర్థము. గొలియాతు అనే పదానికి ఇంకా తన యొక్క క్యారెక్టర్ని బట్టి,
తన యొక్క లక్షణాలను బట్టి ఇంకా అర్థాలు కనిపిస్తుంది. గొలియాతు అనగా బలవంతుడు, గొలియాతు అనగా భయము పుట్టించేవాడు, గొలియాతు అనగా అప్రెసర్ అనగా ద్రొక్కేవాడు, గొలియాతు అనగా ఆధ్యాత్మికంగా మనల్ని తొక్కేవాడు, గొలియాతు అనగా సాతాను అని అర్థం కనిపిస్తుంది, గొలియాతు అనగా మనల్ని ఎగతాళి చేసేవాడని మనకు కనిపిస్తుంది, గొలియాతు అనగా అవమానమును కలిగించేవాడని అర్థము, గొలియాతు అనగా మనల్ని నిండా ముంచేసేవాడని అర్థము. ఇశ్రాయేలీలకి యుద్ధ భూమిలో ఒక ప్రత్యర్థిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. మనం చదవబడిన 4 నుండి 7 వచనాల్లో గొలియాతు యొక్క ఎత్తు, గొలియాతు యొక్క సైనిక పరంగా వేసుకోవాల్సిన వస్త్రాల యొక్క ఇన్ఫర్మేషన్, వివరాలన్నీ కూడా అక్కడ మనకి కనిపిస్తున్నాయి. మన భాషలో మాట్లాడుకోవాలంటే గొలియాతు యొక్క ఎత్తు 9 అడుగుల 9 అంగుళాలు. తన యొక్క శిరస్త్రాణం యొక్క బరువు ఎంతో తెలుసా? హెల్మెట్ తలకు పెట్టుకుంటారు. శిరస్త్రాణం యొక్క హైట్ బరువు సుమారుగా 57 కేజీలు. ఎన్ని? 57 కేజీలు. అంటే చూడండి ఎంత బలవంతుడో, ఎంత శరీర ఆకృతి కలిగిన వాడో మనకి. అంతేకాకుండా తన చేతిలో ఒక బల్లెం ఉంది. ఆ బల్లెం యొక్క బరువు ఎంత తెలుసా? 6 కేజీల 84 గ్రాములు. 6 కేజీల. తన యొక్క బల్లెము ఎన్ని మీటర్లో తెలుసా? సుమారుగా 3 మీటర్లు, అనగా 10 నుండి 12 అడుగులు కలిగిన బల్లెన్ని పట్టుకొని ఇశ్రాయేలుకి ప్రత్యర్థిగా. చూడండి, ఇందాక చెప్పిన అర్థాలన్నీ కూడా ఆ వ్యక్తిని చూస్తేనే మనకి. చూడండి, ఆ యొక్క హైట్ని చూసే ఇశ్రాయేలుకి వెన్నులో వణుకు పుట్టిన పరిస్థితి. యుద్ధ భూమి అన్నాక యుద్ధ భూమిలో ప్రత్యర్థి కూడా మనకి ఎప్పుడూ కూడా ఉంటాడు. అయితే మీ అందరికీ తెలిసిన ఒక జీవిత సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. జీవితం ఒక రణరంగం. జీవితం ఒక రణరంగం అని అంటారు. అయితే ఈ మాట నేను ఒక్కడే చెప్పలే, ఏదంటే ఏదో అందరూ చెప్తున్నారు కదా అని చెప్పి మనం చెప్పలే. మనందరికీ సుపరిచితమైన మరొక వ్యక్తి ఉన్నారు మన భారతదేశంలో. అయితే ఇప్పటికీ చనిపోయి ఉన్నాడు ఆ వ్యక్తి, ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన ఏమంటున్నాడు తెలుసా? యూ హ్యావ్ టు ఫైట్ ద హార్డెస్ట్ బ్యాటిల్ అంటిల్ యూ అరైవ్ అట్ యువర్ డెస్టినేషన్ ప్లేస్. నువ్వు ప్రతిరోజు కూడా చాలా బలంగా యుద్ధము చేయాలి. నువ్వు ఏదైతే సంకల్పించుకున్నావో దానిని నీవు పొందుకోవడానికి. అనగా ప్రతిరోజు కూడా మనిషి లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా ఏంటి? ఒక యుద్ధమే మనిషికి. ఏంటండి? ప్రతిరోజు కూడా మనిషికి యుద్ధమే. ఎందుకు ఈ విషయాలన్నీ మీతో చెప్తున్నానంటే, ఒక సర్వసాధారణమైన వ్యక్తిగా పొద్దున లేచినప్పటి నుంచి కూడా చాలా విషయాలతో మనం స్ట్రగుల్స్ అవుతూనే, చాలా విషయాలు మనం బాధపడుతూనే వస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? గొలియాతు వంటి ప్రత్యర్థి మనల్ని ఎప్పుడూ కూడా వెంబడిస్తూనే ఉంటాడు. అంతేకాకుండా క్రైస్తవులుగా మరి ప్రాముఖ్యంగా యేసు క్రీస్తు ప్రభువారిని ఎన్నుకున్న మనము, క్రీస్తు ప్రభువారిచే పిలువబడిన మనము ఆధ్యాత్మికమైన విషయంలో కూడా ప్రతిరోజు కూడా ఒక యుద్ధముగానే కనిపిస్తుంది. అందుకనే బిల్లీ గ్రహం గారు తన యొక్క జీవిత చరిత్ర పుస్తకంలో ఈ విధంగా రాస్తున్నాడు. ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్లే గ్రౌండ్ బట్ ఏ బ్యాటిల్ ఫీల్డ్. అనగా క్రైస్తవుని యొక్క జీవితము ఒక ఆట ఆడుకునే గ్రౌండ్ లాంటిది కాదంట, ఇది ఎప్పుడూ కూడా ఒక యుద్ధ భూమి లాంటిదే అని బిల్లీ గ్రహం గారు చెప్పడం అనేది జరుగుతుంది. మరొక వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? ట్రూ క్రిస్టియానిటీ ఈజ్ ఆల్వేస్ బ్యాటిల్ ఫీల్డ్ అంటున్నాడు. అనగా నిజమైన క్రైస్తవ జీవితము ఎల్లప్పుడూ కూడా యుద్ధ భూమే, ఎప్పుడూ కూడా రణరంగం లాంటి పరిస్థితే అనడం అనేది జరుగుతుంది. అందుకని ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 16 వచనంలో మీరు పోరాడునది మనుషులతో కాదు, అధిపతులతో కాదు, ఎల్లప్పుడూ కూడా దురాత్మల సమూహములతోనే మీరు. అనగా ప్రతిరోజు కూడా యేసు క్రీస్తు ప్రభువారిని నీవు సొంత రక్షకునిగా అంగీకరించినప్పటి నుంచి బాహ్యకరమైన జీవితంతో, ఆధ్యాత్మికపరమైన జీవితంతో ఎప్పుడు కూడా నేను ఏం చేస్తుంటాం?
యుద్ధాన్ని చేస్తూ ఉంటాం. బాహ్యకరమైన జీవితం అనగా భౌతికపరమైన జీవితం. ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఏదో ఒక గొలియాతు మన జీవితంలో వెంబడిస్తూనే ఉంటాడు. ఇందులో శ్రమలు ఉన్నవారు ఎంతమంది చేతుల పైకెత్తండి. లేవు. దేవునికి స్తోత్రం. శ్రమలు ఎవరికీ లేవు. చాలా బాగున్నారు కదా, దేవునికి స్తోత్రం. మంచిదే, అలా ఉండడం కూడా మంచిదే. అయితే ఒకటి చెప్తాను, ఆధ్యాత్మిక జీవితంలో ఎంతమందికి శ్రమలు ఉన్నాయి చెప్పండి. ఇది కూడా లేవు. అయితే మీరు క్రైస్తవులు కాదు. ఆధ్యాత్మికమైన జీవితంలో మీకు శ్రమలు లేకపోతే క్రైస్తవులు కాదు. ఇది నా మాట కాదు, బిల్లీ గ్రహం గారు చెప్పిన మాట, తర్వాత జేసీ రైల్ అనే వ్యక్తి కూడా చెప్పిన మాట. అయితే ఇలాంటి బాహ్యకరమైన జీవితంలోనూ లేదంటే క్రైస్తవులుగా ఆధ్యాత్మిక జీవితంలోనూ ప్రతిరోజు ఒక యుద్ధ భూమి, యుద్ధ వాతావరణం మనలో ఉన్నప్పుడు ఏ విధంగా నీవు నేను కూడా మనకు ప్రత్యర్థికి సరైన ఆపోనెంట్గా, సరైన సైనికుడిగా నిలవబడాలి అనే విషయాన్ని మనం కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. ఇటువంటి పరిస్థితుల్లోనే దేవుని కొరకు ఒక ప్రతినిధిగా ఏ విధంగా నీవు నేను నిలవబడాలి అనే విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని కొరకు ఈ యొక్క ఆధ్యాత్మికమైన యుద్ధ రంగంలోను లేదంటే భౌతికపరమైన యుద్ధ రంగంలోను ప్రతినిధిగా ఏ విధంగా నీవు నేను నిలవబడాలి అనే విషయాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అందులో మొదటిది చదువుదాం. 26వ వచనం 36వ వచనం చదవండి. 26, 36, 17వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథము. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు, వారిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమనే తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. ఇక్కడ ఇశ్రాయేలీలను లేదంటే దావీదు ఒక సమాచారాన్ని తీసుకుంటున్న పరిస్థితి. 17వ అధ్యాయం 26వ వచనంలోను 36వ వచనంలో ఒకే వచనాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. జీవం కలిగిన దేవునిని అవమానించడానికి ఈ వ్యక్తి ఎవడు? జీవం కలిగిన దేవుని యొక్క నామాన్ని తిరస్కరించడానికి వద్దు అని చెప్పడానికి ఈ వ్యక్తి ఎవడు? ఈయన్ని చంపేవాడు ఎవడో లేడా అని చెప్పి వ్యక్తులతో మాట్లాడుతున్న సందర్భాన్ని ఎంతకీ ఏమైంది అని మనం చూసినట్లయితే 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదవండి. అతడు నిలిచి ఇశ్రాయేలీయులందరూ దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుని కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొనుడి, అతని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము నీకు దాసులు మగుదము. నేను అతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాస్యులై దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడుదామని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలులందరూ ఆ ఫిలిస్తీయుని యొక్క మాటలకు విని బహుభీతులై. ఇక్కడ 8 నుండి 11 వచనాల్లో చాలా సన్నివేశం దాగి ఉంది. ఒక యుద్ధ భూమిలో ఎటువంటి వాతావరణం ఉంటుందో అటువంటి వాతావరణాన్ని ఈ 8 నుండి 11 వచనాల్లో మనకి కనిపిస్తుంది. ఏలా అనే లోయలో ఉండి ఇటుపక్కనేమో ఇశ్రాయేలు ఉన్నారు, మరో పక్కనేమో ఫిలిస్తీయులు ఉన్నారు. వారిలోని ఆజానుబాహుడైన గొలియాతు నిలబడి నేను ఫిలిస్తీయుడిని కానా అని అంటున్నాడు. మొదటిగా అంటే అర్థమేంటో తెలుసా? నా యొక్క ఎత్తును చూడండి, 9 అడుగుల 9 అంగుళాలు. నా యొక్క శిరస్త్రాణము చూడండి, నా కాలి బూటులు చూడండి, నా కండలు చూడండి, నేను ఫిలిస్తీయుడిని. అంటే ప్రపంచ దేశంలో ఫిలిస్తీయులలో నుండి ఎవరైనా నిలబడ్డారు అంటే ఆ కాలంలో భయపడే పరిస్థితి. ఇదిగో నేను ఫిలిస్తీయుని కానా? తర్వాత ప్రశ్న అడుగుతున్నాడు, మీరు సౌలు దాసులు. ఎందుకు ఈ మాట అన్నాడు? మీరు సౌలు దాసులు కాదా అని చెప్పి 10వ అధ్యాయం 23 నుంచి చదవండి. 23 నుంచి
ఆ, 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 ఎవరో సౌలు. ఇగో 10 మంది నిలబడితే అందులో కనిపించేది ఎవరు? సౌలు మాత్రమే. అంత ఆజానుబాహుడు ఇక ఇశ్రాయేలు నుండి సౌలు. అందుకనే దేవుడు రాజుగా తనని పెట్టడం జరిగింది. ఇదిగో మీ ఇశ్రాయేలు అంతటిలో కూడా సౌలని మీరు గొప్పగా చూస్తారే, కండలున్నాడు అని చూస్తారే, చక్కటి ఆలోచన ఉన్నాడని చూస్తారే, అందరికన్నా ఎత్తు అని మీరు చూస్తారే. సౌలులో ఉన్న సైన్యం మీరు కాదా? మీరు సౌలుకు సంబంధించిన వ్యక్తులు కాదా? సౌలు ఎంతమందిని చంపాడు, అంతమందిని చంపాడు, ఎంతమంది దేశాలను లేపేశాడని చెప్పి మీరు చెప్తారే, వాళ్ళ యొక్క సంబంధాలు మీరు కారా అని చెప్పి అడుగుతూ తర్వాత మాట ఏమన్నాడు చూడండి. మీ పక్షమున ఒకరిని ఏర్పరచుకొని నా యొద్దకి, ఇదిగో సౌలు ఎంతటి వాడు అంతటి వాడు అని చెప్పి మీరు సభలు పెడుతున్నారే, గొప్పలు చెప్తున్నారే, మీలో నుండి ఒకరిని పంపి నా దగ్గరకు యుద్ధం చేసి మా భూమిని, మా ప్రజలను మీ కాళ్ళ కింద నేను, అదే వచనం చెప్తున్నాడు 9, 10, 11 వచనాల్లో చూడండి. ఇశ్రాయేలులకి గాతు వాడైన గొలియాతు ఒక సవాలు విసురుతున్నాడు. ఏంటండి? ఒక సవాలు విసురుతున్నాడు. ఒక ఇశ్రాయేలీలు దేవుని చేత పరిపాలించబడుతున్న ప్రజలని అవమానపరుస్తున్నాడు. ఇశ్రాయేలీలను తిరస్కరిస్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క బలాన్ని చిన్న చూపు చూస్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలను చిన్న చూపు చూస్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలందరినీ కూడా ఎగతాళి చేస్తూ ఉన్న పరిస్థితి. ఇలా ఎన్ని రోజులు చేశాడో తెలుసా? పేపర్ తిప్పండి, 16వ వచనం చూడండి. ఆ ఫిలిష్తీయుడు ఉదయమును సాయంత్రమును బయలుదేరుచు 40 రోజులు ఏం చేస్తున్నాడు? ఇదే పని. ఇశ్రాయేలుని అందరినీ కూడా ఎగతాళి చేయడం, సవాలు చేయడం, అవమానించడం, తిరస్కరించడం, చిన్న చూపు చూడడమే జరుగుతుంది. అయితే ఇశ్రాయేలీలు ఏం చేశారనుకున్నారు? 11వ వచనం చదవండి. సౌలును ఇశ్రాయేలీయులను అందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు, మొదట్లోనే చెప్పాను, 9 అంగుళాల హైట్ ఉన్న, ఎత్తు ఉన్న వ్యక్తిని చూస్తేనే సగము వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి. సౌలుతో పాటు అనగా ఒక దేశానికి రాజే గొలియాతు మీదకి వెళ్ళడానికి భయపడిపోతున్నాడు. రాజుతో పాటు సైనికులు కూడా భయపడిపోతున్నారు. అందరూ కూడా భయముతో, వణుకుతో, ఆ యొక్క మాటలకే, యుద్ధానికి కూడా కాదు, మాటలకే సగము చచ్చిపోయిన పరిస్థితిలో మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు అందరూ కూడా అధైర్యపడి, లేదంటే వారు భయము కలిగి ఉన్నారు అనే మాటను మనం ఇక్కడ 11వ వచనంలో చూస్తున్నాం. అయితే ధైర్యం అనే మాట మొదట్లోనే చెప్పాను. యుద్ధ భూమిలో దిగిన వాడికి ధైర్యము ఉండాలి, బలము కూడా ఉండాలి. అయితే ఇశ్రాయేలు యుద్ధ భూమిలోనే ఉన్నారు, కానీ ఏం లేదు చెప్పండి, ఏం లేదు? ధైర్యము వారిలో, కరేజ్ అనేది వారిలో లేదు. బైబిల్ అంతటిలో ధైర్యం అనే మాట చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏమిటి అన్నట్లయితే, మనందరం కూడా ధైర్యము అనే మాటని ఒక ఫీలింగ్లా చూస్తాం. ఆనందపడినప్పుడు ఎలా ఆనందపడతాం, ఒక ఫీలింగ్గా చూస్తామో, ధైర్యంని కూడా ఫీలింగ్గా చూస్తాం. అయితే బైబిల్ ఆ ఉద్దేశంతో చెప్పలేదు ధైర్యం అనే పదానికి. ధైర్యం అనేది ఒక సమయంలో, ఒక నిర్దిష్టమైన పరిస్థితిలో ప్రదర్శించాల్సిన లక్షణంగా బైబిల్ పరిగణిస్తుంది. ధైర్యం అనేది మన యొక్క స్థిరత్వానికి ముడిపడి ఉంటుంది. ధైర్యం అనేది ఆలోచన పరంగా అడుగులు వేయాల్సిన పరిస్థితిని సూచిస్తుంది. ధైర్యం అనేది మరీ ప్రాముఖ్యంగా పరిస్థితిని బట్టి ఎలా అడుగులు వేయాలో నేర్పించే లక్షణాన్నే ధైర్యం అని అంటారు. ధైర్యం ఉన్నవాడికి తెగింపు ఉంటుంది. ధైర్యం ఉన్నవాడికి పరిస్థితిని బట్టి తన యొక్క శక్తిని ఎలా పెంచుకోవాలో చూస్తాడు. ధైర్యం ఉన్నవాడు అధైర్యపడే పరిస్థితిలో ఒక నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకోవాలో ఆలోచిస్తాడు. ఒక తెగింపు కలిగిన
ధైర్యం అనేది ప్రదర్శించాల్సిన ఒక క్రియ. కానీ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? వెనక్కి పారిపోతున్న పరిస్థితి చదవండి, కనిపిస్తుంది. ఫిలిష్తీయుడు చూడండి 24వ వచనంలో, ఇశ్రాయేలు అందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు. భయపడి తెగింపు లేకుండా పారిపోతున్నారు. ఆ యొక్క పరిస్థితిని వారికి అనుగుణంగా మార్చుకోలేక పారిపోతున్నారు. ఆ పరిస్థితిలో తనకున్న ధైర్యాన్ని, లక్షణాన్ని ప్రదర్శించలేక పారిపోతున్నారు. అటువంటి అభయానికమైన పరిస్థితిలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళలేక పారిపోతున్న పరిస్థితిని మనము ఈ యొక్క ఇశ్రాయేలీలలో చూడగలుగుతున్నాం. చూడండి, ఒకవేళ ఎవరైనా గొలియాతు మీదకు వెళ్ళి ఓడిపోయారు అనుకోండి, వారి కీర్తి ప్రతిష్టతలు పోతాయి. దేవుని చేత పాలించబడుతున్న జనము కాబట్టి దేవుని నామానికి అవమానము. అంతేకాకుండా పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరు తేడా లేకుండా అందరూ కూడా ఒకళ్ళ కింద దాస్యత్వము. అదే సవాలు విసురుతున్నాడు 9వ వచనంలో, 17వ అధ్యాయం 9వ వచనంలో సవాలు. కీర్తి ప్రతిష్టతలు పోతాయి, పేరు పోతుంది, నింద, అవమానం, ఏడ్పులు, బాధలే ఇశ్రాయేలు జీవితంలో ఉండాల్సిన పరిస్థితి. అధైర్యముతో వారు అటువంటి పరిస్థితిలో ఒకే ఒకడు వచ్చాడు 26వ వచనంలో. అతని పేరే దావీదు. 17 ఏళ్ళ కుర్రాడు. దావీదు తన యొక్క జీవితంలో ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. 23వ వచనం మళ్ళీ చదవండి ఒకసారి. 23, అతడు వారితో మాట్లాడుచు, ఇదిగో ఇంత విర్రవీగుతున్న గొలియాతుని ఎవరు ఎదిరించలేక పారిపోతుండడం చూసి, అధైర్య పడిపోతూ వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితిని చూసి ఒక 15 ఏళ్ళ బాలుడు వచ్చి, ఇదిగో నా ప్రజలని తిరస్కరిస్తున్నాడు, నా దేవుణ్ణి అవమానిస్తున్నాడు, నా కుటుంబాన్ని, నా యొక్క ఈ ఇశ్రాయేలు దేశాన్ని అంతటినీ కూడా దాస్యంగా ఊడిగం చేయమని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. వీడి మీదకి నిలబడే లేడా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అయితే మొదట్లోనే చెప్పాను, యుద్ధ భూమిలో నువ్వు అడుగు పెట్టాలంటే ధైర్యం ఒకటే సరిపోదు. రెండోది ఏం కావాలి? బలం కావాలి. ఏంటి దావీదుకున్న బలము? మనం చూసి ముందుకి కొనసాగుదాం. సౌలు ఈ ఫిలిష్తీయులను ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము, ఇదిగో నేను ధైర్యం వహించి ఈ ఫిలిష్తీయుని నేను చంపుతానని చెప్పి దావీదు ముందుకు వస్తే, తన యొక్క చుట్టూ ఉన్న అన్నలో కూడా, ఒరే నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావురా నాకు తెలుసు అని అంటున్నాడు. పై వచనాలు చూస్తే మనకు కనిపిస్తుంది. 28వ వచనంలో తన సొంత అన్న అంటున్నాడు, ఇదిగో నువ్వు సౌలు తన యొక్క కూతురిని ఇస్తుందని చెప్పి నువ్వు పెళ్లి చేసుకోవడానికే కదా అని చెప్పి ఎగతాళి చేశాడు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా, ఒరే నువ్వు 17 ఏళ్ళ సంవత్సరం కుర్రాడివే, నువ్వు ఈ యొక్క అజానుభావుడైన గొలియాతుని నువ్వు జయించలేవని చెప్పి నిలబడుతున్నారు. అంతేకాకుండా ఇదిగో సౌలు దగ్గరికి వచ్చినప్పుడు సౌలు కూడా అంటున్నాడు, నీ బలము, ఏమని అంటున్నాడు? నీకున్న బలము. ఇటువంటి సమయంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? దేవుని బలమును కలిగి నేను స్థిరంగా నిలబడగలగాలి. మొదటిదేమో ఒక అడుగు నువ్వు ముందుకెయ్యాలి ధైర్యం వహించి. రెండవదేమో దేవుని బలమును కలిగి దృఢంగా నిలవబడగలగాలి. 33వ వచనంలో దావీదు చేసింది అదే. సౌలు నీ బలం చాలదరా బాబు అని అంటుంటే కింద వచనాలు చదువుతానే అర్థమవుతుంది. అంతకన్నా ముందు బలము అనే మాటకి చాలాసార్లు మీకు పదాన్ని వివరించాను. మరలో ఒకసారి చెప్తున్నాను, సమయం వచ్చింది కాబట్టి. బలము అనగా శక్తి, బలము అనగా కెపాసిటీ, సామర్థ్యత, బలము అనగా ప్రొడక్టివిటీ, అనగా శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించడమే బలము అని అంటారు. ఇంకా స్కిల్ఫుల్నెస్ అనగా పరిస్థితులని తనకు కావలసిన విధంగా అలవర్చుకోవడం. దావీదు తన యొక్క జీవితంలో ఈ బలాన్ని అంచెలంచెలుగా పొందుకున్నాడు. దావీదు దేవుని చేత బలాన్ని
పొందుకున్నాడు. అనగా శక్తిని, సామర్థ్యాన్ని, నైపుణ్యతను దావీదు పొందుకున్నాడు. అందుకనే సౌలు నీ బలం చాదరా కుర్రోడా అంటే కింద వచనాలు అంటున్నాడు. చదవండి కింద వచనాలు. నీ దాసుడైన నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి ఒక గొర్రెని పిల్లలు. మొదట చెప్తున్నాడు, ఇదిగో నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఒక సింహం వచ్చింది, దాన్ని నేను చంపేశా. రెండో చెప్తున్నాడు 35వ వచనంలో, ఒక ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కూడా నేను చంపేశాను. ఇంకా ఈ రెండే ఉన్నాయేమో, ఇంకా చాలా సందర్భాలు నాకు నా జీవితంలో ఉన్నాయి. దావీదు జీవితంలో గొలియాతును కొట్టడానికి నేరుగా వెళ్ళిపోలేదు. అంతకన్నా ముందు దేవుడు తనని బలాన్ని, నైపుణ్యతను, సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆజానుబాహుడి మీదకి వెళ్ళాలి అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి చూడండి, ఎంత ఖచ్చితత్వమైన మనసు ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. సింహాన్ని చెప్పినప్పుడు కొంచెం ధైర్యం వచ్చి ఉంటుంది, ఎలుగుబండిని చెప్పినప్పుడు ఇంకొంచెం ధైర్యం వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇదిగో నేను నిలవబడితే నా పక్షాన్ని ఉండేది ఎవడు? నా దేవుడే అని చెప్పి దావీదుకున్న ఇక బలము ఉండొచ్చు. మూడవదిగా దావీదుకి దేవుని మీద అపరిమితమైన నమ్మకం ఉంది. ఏముంది? దేవుని మీద అపరిమితమైన నమ్మకాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. దావీదు యొక్క జీవితం అంతా కూడా దేవుడు మెట్టు 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 ఎదిగించి గొలియాతు యొద్దకు తీసుకొచ్చి, ఒరే ఇదిగో ప్రజలందరూ చూస్తున్నారు, అటు ఫిలిస్తీన్లు ఉన్నారు, ఇటు ఇశ్రాయేలు ఉన్నారు, నిలబడి పోరాటం చేయి. చూడండి, బలము అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. దావీదుకి ధైర్యం ఉంది, దేవుని చేత కాలానుసారంగా పొందుకున్న బలము కూడా. అయితే దేవుని నుండి నువ్వు క్రమక్రమంగా పొందుకున్న బలము, దాని యొక్క విశిష్టత గురించి ఇక్కడ మాట్లాడాలని ఆశపడుతున్నాను. 45, 47 వచనాల్లో మనం చదువు చూసినట్లయితే, చదవద్దు. దావీదు ఫిలిస్తీయుడైన గొలియాతు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈరోజు నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనే నేను లేపేస్తా, నీ తలను కాకులకి గెద్దలకి వేసేస్తా. ఎందుకో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవాదే ఈ యొక్క. అప్పుడే అంటున్నాడు, యుద్ధము యెహోవాదే. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఆయనకి కాలానుసారంగా ఆ తెగింపు, ఆ ధైర్యాన్ని, ఆ బలాన్ని ఇచ్చాడు. అందుకనే చూడండి, భయంకరమైన గొలియాతు ముందున్న సింపుల్ లాజిక్తో కొట్టేశాడు. ఎలాగో చెప్పనా? చూడండి 49వ వచనం చదవండి. అతడు సంచిలో చేయి వేసి అందులో నుంచి రాయి ఒకటి తీసి విసిరి ఆ ఫిలిస్తీని యొక్క నుదిటిన చూడండి 4వ వచనం నుండి 7వ వచనం 9వ వచనం వరకు కూడా ఫిలిస్తీన్ గొలియాత్ అంతా కూడా కప్పేసుకున్నాడు. నెత్తి కప్పుకున్నాడు, మూతి కప్పుకున్నాడు, కాళ్ళు కప్పుకున్నాడు, చేతులు కప్పుకున్నాడు, తన రొమ్ములు కప్పుకున్నాడు, పాదాలన్నీ. సైన్యం యుద్ధంలో ఎలాగైతే మనిషి దిగుతాడో అలాగా దిగాడు. కానీ దావీదు కూడా సౌలు ఇచ్చినప్పటికీ వాటన్నిటినీ తిరస్కరించాడు. కానీ దేవుడిచ్చిన ఆలోచన శక్తి ఉంది. ఏముంది? దేవుడిచ్చిన ఇంటలెక్చువల్ పవర్ ఉంది దావీదు దగ్గర. అందుకనే ఏట్లోకి వెళ్ళి నేను అనుకుంటాను, దావీదుకి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఎంత చక్కటి ఆలోచన వచ్చిందని చెప్పి. ఒళ్ళంతా చూసుంటాడు, ఎక్కడా దొరకలే, ఎక్కడ కొట్టినా పీక మీద తీసేద్దామన్నా ఎక్కడా కూడా ఒక ఇనుముదేదో ఉంటుంది అనుకుని ఉంటాడు. అందుకని ఏట్లోకి వెళ్ళి 2 రాళ్ళు తెచ్చాడు. ఇక్కడ ఖాళీ దొరికింది. ఎక్కడ దొరికింది? ఇక్కడ. చూడండి, ఒళ్ళంతా చూసుని ఉంటాడు, ఎక్కడ కొట్టినా ఈడు పడ్డు, అంటే ఎక్కడ కత్తితో కొట్టినా ఈడికి కనీసం గీత కూడా గీసుకోదు. కానీ దేవుడిచ్చిన బలము చేత ఎక్కడ చూశాడు? నుదిటిన. అందుకనే సంచిలో ఉన్న రాళ్ళను తీసి గిర్రా గిర్రా తిప్పి ఎక్కడ కొట్టాడు? ఇక్కడ కొడితే 9 అడుగుల 9 అంగుళాల ఆజానుబావుడు వెనక్కి బోర్ల. దేవుడి యొక్క బలము నీ ఆలోచన శక్తిని ఏం చేస్తుంది? పెంపొందిస్తుంది, అభివృద్ధి. దావీదు యొక్క బలమంతా కూడా దేవుని మీదే. కానీ ఇక గొలియాతు యొక్క బలమంతా కూడా తనకున్న శిరస్త్రాణం మీద, లేదంటే ఇక డాలు మీద, కత్తి మీద, ఇక కాలకున్న
షూ మీద, లేదంటే తనకున్న శరీరం యొక్క ఆకృతి మీద, బలం మీద ఆధారపడ్డాడు. కానీ దావీదు మాత్రమే దేవుడిచ్చిన ఆలోచన శక్తితో రాయి తీసి కొట్టగా, దావీదు ఈ వడిసెలతో తిప్పి కొట్టడం చాలా ఆరుతేరిన వ్యక్తి. ఎలా చెప్పగలిగానంటే, జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథంలో 20 అధ్యాయం 6వ వచనంలో ఈ యొక్క ఒడిసెలో తిప్పి కొట్టడం అనేది ఒక నైపుణ్యత అంట, అది ఒక కళ అంట. అది ఎవరు పడితే వాళ్ళు, ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యత. దావీదుకి కూడా ఒక నైపుణ్యత ఉంది. ఒడిసెలు గిర్రా గిర్రా తిప్పి, కొంతమంది అంచనా వేస్తున్నారు, కొంతమంది బైబిల్ పండితులు, సుమారుగా దావీదు గిర్రా గిర్రా తిప్పి ఆ యొక్క రాయిని వదిలితే 160 కిలోమీటర్ల వేగం నుండి 240 కిలోమీటర్ల వేగముతో ఇక్కడ తగిలిందంట. ఎన్ని కిలోమీటర్లు? 160. అంటే ఇప్పుడు ప్రస్తుతం వందే భారత్ వెళ్తున్న స్పీడ్లో ఇక్కడ తగిలింది. తన ఆలోచన శక్తి ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. ఆ బలాన్ని పట్టుకొని నిలవబడగడిగాడు ఈ యొక్క దావీదు. దేవుని యొక్క ప్రజలందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతుంటే, దేవుని ప్రతినిధిగా ధైర్యం వహించి బలముతో ఒకే ఒక 17 ఏళ్ల బాలుడు నిలవబడితే, అజానుబాహుడైన ఆ యొక్క గొలియాతు బోర్లా పడి చచ్చిపోయాడు. ఆ కింద వచనాలు చదవండి. 52వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు వారును యోధా వారును లేచి జయము జయము అని అరుచుచు లోయ వరకు ఫిలిస్తీయుల్ని తరిమి హారాయి ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణముల వరకు కూలిరి. అప్పుడు ఇశ్రాయేలు ఫిలిస్తీయులను తరుముట మాని తిరిగి, మొదట ఆజానుబాహుడేమో ఇది అది అంటే వెనక్క పరిగెట్టిన ప్రజలే 17 ఏళ్ల బాలుడైన దావీదు తెగించి ధైర్యం వహించి దేవుని ఇచ్చిన బలముతో నిలబడితే, వెనక్క పరుగులు తీసిన వారందరూ కూడా మరలా ముందుకు పరుగులు తీస్తున్నారు. దేని కొరకు? శత్రువులని. చూడండి, ఒక్కడే దేశం అంతా కూడా మరలా వెనక్కి జారిపోయిన వారిని అందరినీ మరలా శత్రువులను తరుము కొట్టే విధంగా నిలబడ్డాడు. ఈ జీవితం అనే రణరంగములో, జీవితం అనే యుద్ధ భూమిలో, ఆధ్యాత్మిక స్థితి అనే యుద్ధ భూమిలో నువ్వు దేవుని ప్రతినిధిగా ధైర్యము వహించి బలమును వహించి నీవు నడిచినట్లయితే నీ వెనక 100 మంది ముందుకి కొనసాగుతారు. చివరిగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మీలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఎంతమందికి తెలుసు? చదువుకున్నవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ మన భారతదేశంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. జనగణమన పాట రాసింది ఆయనే కదండి. జనగణమన మనం పాడతాం స్కూల్లో. ఆ యొక్క గేయాన్ని రచించిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. ఏమని ప్రార్థన చేసేవాడంటే తెలుసా? లెట్ మీ నాట్ ప్రే టు బీ షెల్టర్డ్ ఫ్రమ్ డేంజర్ బట్ టు బీ ఫియర్లెస్ ఇన్ ఫేసింగ్ దెమ్. అనగా భయాందోళనమైన పరిస్థితులు నాకు ఎదురొస్తే నేను ఒక ఆశ్రయం కింద ఉండాలని చెప్పి నేను ప్రార్థన చేయను. భయాందోళనమైన పరిస్థితులు వస్తే ధైర్యము వహించి నేను నిలబడాలి అని చెప్పి ప్రార్థన చేస్తారంట. భయాందోళనమైన పరిస్థితులు వస్తే దాక్కోవడం కాదు, భయాందోళన పరిస్థితులు వస్తే దానికి ఎదురెళ్ళి నీవు నేను నిలవబడగలగాలి. ప్రియ సంగమా, ఏ పరిస్థితి నిన్ను వెంటాడుతుందో, నిన్ను బట్టి నీ కుటుంబం వెనకబడిపోవచ్చు, నిన్ను బట్టి నీ సమాజం వెనకబడిపోవచ్చు, నిన్ను బట్టి నీ సంఘం వెనకబడిపోవచ్చు, నీకు అధైర్యాన్ని బట్టి. కానీ దావీదు వలె ఒక్కడిగా నీవు నిలబడితే, దావీదు జీవితంలో ఎటువంటి ఆ యొక్క బలాన్ని కలిగి ఉన్నాడో అదే బలాన్ని నీవు పట్టుకొని నిలబడగలిగితే ఇశ్రాయేలు వెనక్కి పరుగులు తీసిన వారే ముందుకి తరిమి కొట్టడానికి ఎదురెళ్ళారు. ఈరోజు నీవు కూడా ఇశ్రాయేలు వలె ఉండవేమో. ఒక్కసారి దావీదు వలె ధైర్యం వహించి నిలబడు. దావీదు వలె బలమును దేవునిపై ఆధారము చేసుకొని నిలబడు. నీ కుటుంబంలో ఇశ్రాయేలుకు వచ్చిన జయమునే దేవుడు నీకు నాకు దయచేయునుగాక. ఒకసారి మీరున్న స్థలంలోనే మోకరించండి. కృప కలిగిన దేవా యేసయ్యా నీకు వందనాలు. దావీదు యుద్ధ భూమిలో ఒక్కడిగా నీ ప్రతినిధిగా నిలబడ్డాడు. అనేకులు పారిపోతున్న వారు మరలా నీ వైపు త్రిప్పబడి
విజయమును పొందుకోగలిగారయ్యా. ఇదిగో మా కుటుంబ జీవితము, సామాజిక జీవితము, ఆధ్యాత్మిక జీవితం, వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు రణరంగమే ఉంటుంది, కానీ ధైర్యం వహించలేకపోతున్నా. ధైర్యమును దయచేయి ప్రభువా. పరిస్థితిని ఎలా స్క్రూటినైజింగ్ చేయాలో, పరిస్థితిని ఎలాగా నాయనా ధైర్యం కలిగి ఉండాలో నేర్పించు ప్రభువా. ప్రభువా, నీ వాక్యమును మాతో మాట్లాడు. కొద్ది నిమిషాలు ఇక ధైర్యముతో, బలముతో ఉండాలని మాట్లాడు. ఇక్కడ ఏ కుటుంబం అయితే అధైర్యపడుతుందో, ఏ కుటుంబం అయితే నాకు బలము, ఆధారము లేదని చెప్పి బాధపడుతుందో, వారికి నీ ధైర్యమును, బలమును ప్రసాదించమని త్వరలో రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.